కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మన హీరోస్ వెయిట్ పెరగడం తగ్గడం కామనే. కష్టపడి 6 ప్యాక్ 8 ప్యాక్ తీసుకొచ్చేస్తారు. ఒకసారి లాంగ్ హెయిర్ తో కనిపిస్తూ ఉంటారు. ఏం చేసినా సక్సెస్ కోసమే. ఇలా కష్టపడుతున్న హీరోస్ ఎవరో చూసిద్దామా? ప్రతి సినిమాలో ఒకేలా కనిపించే నాని దసరా కోసం లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. వరుస ఫ్లాప్ లో ఉన్న నానికి దసరా సక్సెస్ తీసుకురావడమే కాదు, ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. దసరా తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3లో రెగ్యులర్ గా కనిపించిన నేచురల్ స్టార్ మరోసారి గెటప్ మార్చేశాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నటిస్తున్న ది ప్యారడైజ్ లో జడల్తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ పేరుతో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ చూపించారు. 15 రోజుల పాటు ఈ యాక్షన్ సీన్ చిత్రీకరించాడు దర్శకుడు. గ్లిమ్స్ చివర్లో వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సుర్రుమంటది అన్న డైలాగ్ ఆకట్టుకుంది. 100 కోట్ల మార్క్ ఎలా ఉంటుందో చూపించిన దర్శకుడు కావడంతో నాని మరోసారి కష్టపడుతున్నాడు. పెద్ద సినిమా కోసం 2 డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ లో ఐఏఎస్ రోల్లో స్మార్ట్ గా తయారై క్లీన్ షేవ్ తో కనిపించిన చెర్రీ పెద్ద మూవీ కోసం ముందుగా గడ్డం జుట్టు పెంచేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. 3-4 షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత ఆల్రెడీ 6 ప్యాక్ లో ఉన్న చెర్రీ మరింత స్ట్రాంగ్ గా కనిపించడానికి బాడీ బిల్డప్ చేశారు. వర్కౌట్స్ చేస్తున్న స్టిల్ ను ఆ మధ్య షేర్ చేసిన రామ్ చరణ్ పెద్ది కోసం ఇలా మారుతున్నాను, దృఢమైన సంకల్పం, గొప్ప ఆనందం అనే క్యాప్షన్ పెట్టాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఏదో చిన్న చిన్న చేంజెస్ కాకుండా భారీగా మార్చేశాడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ తర్వాత మహేష్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న రాజమౌళి తన హీరోని వర్కౌట్స్ తో, బాడీని, లాంగ్ హెయిర్ తో లుక్ ని మార్చేశాడు. పెద్ది కోసం రామ్ చరణ్, రాజమౌళి కోసం మహేష్ బాడీ బిల్డప్ చేస్తే మరికొందరు స్టార్స్ వెయిట్ తగ్గుతున్నారు. ఎప్పుడూ కనిపించని విధంగా లీన్ లుక్ తో షాక్ ఇస్తున్నారు. దేవరలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం తగ్గిపోయాడా? ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. 2 నెలలుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కళ పోగొట్టుకున్నాడు. సందీప్ వంగ చేతిలో పడితే హీరో మారిపోవాల్సిందే. అర్జున్ రెడ్డి యానిమల్ లో హీరోలకు గడ్డం కంపల్సరీ. మరి ప్రభాస్ దగ్గరకు వచ్చేసరికి గెటప్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ కావడంతో గడ్డం లేకుండా స్లిమ్ లుక్ లో కనిపించనున్నాడు. బాహుబలి రీయూనియన్ లో ప్రభాస్ లుక్ చూస్తూ ఉంటే సెప్టెంబర్ లో మొదలయ్యే స్పిరిట్ కోసమే ఇలా మారిపోయాడా అని అనిపిస్తోంది. పుష్ప కోసం 5 ఏళ్ల పాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి విఎఫ్ఎక్స్ సాయం భారీగా తీసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. షూటింగ్ ఆల్రెడీ ముంబైలో శరవేగంగా సాగుతోంది.